మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్టే ఈయాటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఇగటు బీహార్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తలపండిన రాజకీయ నాయకులు అనుకున్న దానికి మించిన సీట్లను దక్కించుకున్నది ఎన్డీఏ కూటమి. ఇక ఎన్నికలతోని రాష్ట్ర దేశ రాజకీయాలలో ఏ మార్పు రాబోతున్నది, లీడర్లు ఏమంటున్నారు, ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేతి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతోటి ఘన విజయం సాధించిండు. ఇక ఈ గెలుపుతోటి చేతి పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఫుల్ ఖుషి అయ్యి సంబురాలు చేసుకున్నారు. విజయానందంతో కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన నవీన్ యాదవ్ గిట్లా మాట్లాడిండు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. జూబ్లీహిల్స్ కు మంచి రోజులు వచ్చినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పటి సంది అందరినీ కలుపుకపోయి పనిచేస్తానని మాటిచ్చిండు. ఇక రెండో స్థానంలో నిలిచిన మాగంటి సునీతక్క గిట్లా అన్నది. ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఒక ఆడబిడ్డ మీద రౌడీజం చేసి గెలిచిరు గాని నైతికంగా మాత్రం నేను ఎప్పుడో గెలిచినా అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విజయం మీద సీఎం రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము, రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. వచ్చే 2 ఏళ్లు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి పనిచేస్తామన్నాడు రేవంత్ అన్న. ఇగటు బీహార్లో మాత్రం ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. 243 స్థానాలలో 201 స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే మహాగఠబంధన్ మాత్రం 36 సీట్లకే పరిమితమైంది. ఇక దేశంలో ప్రధాని మోడీ దగ్గరికేంచి ఎంతో మంది లీడర్ల కోసం పనిచేసి గెలిపించిండని పేరున్న ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పెట్టి పోటీ చేస్తే మాత్రం బీహార్ ప్రజలు ఆదరించలేదు. చాయ్ పే చర్చ, అబ్ కీ బార్ మోడీ సర్కార్ అని పువ్వు పార్టీకి, ఇదే బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు నితీష్ నాయక్ అని, పంజాబ్ లో అమరీందర్ సింగ్ కు కాఫీ విత్ కెప్టెన్ అని, ఏపీలో జగన్ కు నవరత్నాలని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి బంగ్లా నిజేర్ మేయేకే ఛాయ్ అని, అటు తమిళనాడులో స్టాలిన్ కు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు, ఇట్లా శానా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఐపాక్ సంస్థ తరపున ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ ఆయన సొంత పార్టీ జనసురాజ్ తరపున మాత్రం ఒక్కల్ని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయేటాళ్లకు ప్రశాంత్ కిషోర్ హీరో అనుకున్నాడు గాని ఆయన హీరో కాదు, జీరో అని సోషల్ మీడియాలో మస్తుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల అబద్ధాలను మా కార్యకర్తలు తిప్పికొట్టిరన్న ప్రధాని మోడీ సారు బీహార్ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపు కోసం పనిచేస్తామని చెప్పిండు. ఇక చేతి పార్టీ లీడర్ మాణికం ఠాగూర్ సార్ మాత్రం రిజల్ట్ పురాగా రాకముందే మొత్తం 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తే దాంట్లో ప్రతిపక్ష ఓటర్ల నుంచే ఎక్కువ తీసేస్తే ఫలితాల రోజు ఇంకేం ఆశిస్తాం అని ట్వీట్ చేసిండు. మొత్తానికైతే లోక్సభ ఎన్నికలలో బోటాబోటీ మెజారిటీ తోటి గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కార్ కు ఈ గెలుపు మాత్రం జోష్ పెంచేదే పోర్రి. న్యాయం కోసం పోతే అధికారులు పట్టించుకుంటలేరని ఎలకల మందు దాగిన మాజీ జవాన్ ముచ్చటను మొన్న మన జోర్దార్ వార్తల్లో చెప్పుకున్నాం కదనులా. కానీ పబ్లిక్ తిప్పలు పట్టించుకొని ఇసొంటి అధికారులే ఉండరోల్లా అందరూ. అగో గిసొంటి మానవత్వం చూయించేటి మంచి మంచి అధికారులు కూడా ఉంటారు. బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? ఇంటికి రాలేదా? వచ్చే వాళ్ళకి సెంటర్ లో కాదు, ఎవరా డీలర్ కో నెక్స్ట్ దీని నుంచి చెప్పి ఈవిడ ఒక్క అడుగు కూడా వేయకూడదు. వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి ఇవ్వాలి. ఓట్ల కోసం పబ్లిక్ గాలం వేసే లీడర్ అనుకునేరు లోగి సారు మాట తీరు చూసి. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సార్ ఇడగా అనొచ్చేది.
అధికారులంటే అలా చుట్టూతో తిరిగితేనే పనులైతాయి. ఒగోసారి అలా చుట్టూ ఎంత తిరిగినా పనులు కావనుకునే ఈ రోజులల్లా సారు చూసిర్రా కారు దిగొచ్చి నడువంగిన ముసలామె కష్టాలు ఎట్లా అరుచుకున్నాడో కన్న కొడుకు తీరంగా. రేషన్ బియ్యం ఇంటిదాకా అత్తన్నయా లేక నువ్వే డీలర్ కాడికి పోయి తీసుకుంటున్నావా అని ముసలామెను ఆరాలు తీసిండు సారు. నాతోటి ఏడైతుంది సారు, తెచ్చుకొని శాతం అయితలేదు అని బదులిచ్చింది అవ్వ. గంతే అధికారం పవర్ ఏందో చూపించిండు నిల్సున్న జాగల్నే. విఆర్ఓను పిలిచి ఇగో గిట్లా ఆర్డరేసిండు. ఈవిడికి నెక్స్ట్ నుంచి ఈవిడ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళాలి. రేషన్ ఏ మాత్రం ఈవిడికి నడిచారంటే నేను మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటాను. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ మనం డోర్ స్టెప్కి వెళ్ళి మనమే ఇవ్వాల్సిన ఇది ఉంది డీలర్ గారే. సో మనం అందరికీ ఇస్తున్నాము, వీళ్ళు కూడా ఇచ్చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో ఎదురాకోకుండా చూసుకోవాలి. అర్థమైందా? సరేనమ్మా. అబ్బా సినిమా చూసినట్టే ఉన్నది పోన్రి. లేకుంటే గిసొంటి అధికారులు మనకు నిజంగా కనబడతారులా ఈ కాలంలో. పబ్లిక్ ను రాశి రంపాన పెట్టే అధికారులు ఉన్నారు చాలా మంది దునియా మీద. అసొంటి ఈ కాలంలో గిసొంటి సార్ను ఆయన తీరును చూస్తా అంటే ఎంత సంబరం అనిపిస్తున్నదో కదా. ఇక పనిలే పనిగా ఆంధ్రాలో 60 ఏండ్లు దాటిన ముసలోళ్ళందరికీ రేషన్ బియ్యం ఇంటికే తెచ్చిపోతారు. ఎవ్వలేడికి ఓనవసరం లేదని కూడా యాదికి చేసిండు సారు. సర్కారు రూల్ ను అందరూ పాటించాలని ఆర్డర్ వేసిండు. నిజమే చాలా మంది ముసలోళ్లకు గీ ముచ్చట తెలవకపోవచ్చునుల్లా. మరి సార్ గింత మంచిగా చెప్పినాక అధికారులు మారతారేమో, ముసలోళ్లకు శ్రమ తప్పుతుందేమో చూడాలి. గాని ఏదేమైనా అధికారులంతా గిట్ల గీ జాయింట్ కలెక్టర్ సార్ లెక్క తాము ఉన్నదే పబ్లిక్ కోసం అని తలిసి అన్ని చక్కగా అమలు చేస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా అనుల్లా. గీ సార్ను చూసి కడమాధికారులు కూడా మారతారని ఆశిద్దాం. పెళ్లి బరట్లంటే మస్తు జోరుంటాయి మన తానా. డప్పు సప్పులు, డీజే మోతలు, ప్యాడ్ బ్యాండ్ కూతలకు మనోళ్ళు స్టెప్పులు మామూలుగా ఉండే. ఇక వాటికి తోడు కిక్కు సుక్కలు 2 వడ్డాయంటే మనోళ్ళు భూమి దాగారు. అగో అట్లనే గీలు కూడా అంతకు మించి అన్నట్టు భరత్ సెట్ చేస్తే పోలీసోళ్ళు కేసు రాసిండ్రు గిడ. మరి ఎందుకు కావచ్చునో. ఏహే చిన్నగా లేదు కదా ఇలా సంబురం. పైసలు షిట్లకు కాసినట్టే పచ్చనోట్లను గాళ్ళకి ఎగజిమ్ముకుంటూ జోరు డ్యాన్సులు వేస్తున్నారు. తగ్గేదే లేదన్నట్టే పైసలు షిత్తు కాగితాలు లెక్క ఎగజల్లుతున్నారు. సినిమా టాకీస్లో హీరోలు కనబడంగానే ఫ్యాన్స్ రెచ్చిపోయినట్టు డీజే పాటలు రాగానే పైసలు జల్లుకుంటా డ్యాన్సులు చేసిండ్రు పెండ్లోళ్ళు. ఇక కిందున్నోళ్ళు పోటీలు పెట్టినట్టే నాయంటే నాయనుకుంటూ ఏరుకున్నారు. మరి ఎంతనో ఏందో లెక్క తెలియదు గాని ఇలా చిత్రాలు చూడంగానే పోలీసోళ్ళు కేసు రాసిండ్రు. ఇదేం చిల్లర పని అని మందలిచ్చిండ్రు. ఇలా చిల్లర వీడియో ఇంటర్నెట్లో ఇయ్యరమయ్యర ఎదురుగుతా అంటే ఉత్తగా పైసలైతే గిట్లనే ఉంటది అనుకుంటా లైవ్ ఎగ్జాంపుల్ను చూపెడుతున్నారు నెటిజన్లు. పైసలు ఎక్కువైతే దాన ధర్మాలు చెయ్యాలే గాని ఇవేం చిల్లర కథలని సొట్లు పెడుతున్నారు ఇంకొందరు కాసుల విలువ తెలిసినోళ్ళు. ఏ మాటకు ఆ మాటనే గాని పైసల విలువ తెలవాలంటే రెక్కల కష్టం చేయాల్సిందే. తాతలు తండ్రుల దగ్గరికెంచి ఉత్తగత్తే గిట్లనే ఇలువ తెలవకుంటుంటది. ఏమంటారు? అంతే కదా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏందే ఇయాల్టి సంగతి? రౌడీ అన్నారు, గూండా అన్నారు, మందిని బెదిరిస్తాడు అని అన్నారు. కానీ ఇవాళ అదే మంది మా నవీన్ అన్నకు ఓట్లేసారని గెలిపించిర్రా. అందుకే అనుకున్నా పొద్దుగాల జూబ్లీహిల్స్ లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గెలవంగానే నువ్వు ఈ కథలే పడతావు అనుకున్నా. అన్నట్టుగానే ఎగురుతున్నావు. కానీ కారు పాచోళ్ళు పరదాలు కట్టి ఎన్నో సైన్మాలు వేసిర్రు. మరుగు మందు పెట్టినట్టు ఓ మస్తు ముచ్చట్లు చెప్పిళ్ళు. కానీ ఏ సైన్మాలు పని చేయలేదు, ఏ మరుగు మందులు కూడా పారలేదు. అంత మా రేవంతాలు సారు గాలే పారింది. కట్టుకో కంగిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. అవును నిజమేనే తాత. ఎంతమంది ఎన్ని తీర్ల ముచ్చట్లు చెప్పినా సర్వేలన్నీ కారు పాటికే జేగొట్టినా కోసాకర్కి చెయ్యి పాటే జూబ్లీహిల్స్ ని చేజెక్కించుకున్నది. అదే మా రేవంతాలు సార్ జిమ్మిక్ అంటే ఆయన మందిలకు రానే రాడు. వచ్చిందంటే అది మా సొంతం కావాల్సిందే. ఎరికే అరే ఆగు పిల్ల, నేను మా నవీన్ అన్నకు శుభాచంతలు చెప్పుడు మర్చిపోయినా చెప్పాలి. ఆగు. హలో నమస్తే నవీన్ అన్న, నేను నీ హీరో అభిమాని జోర్దార్ రాహుల్ మాట్లాడతానే అన్నా. జరంతా ఒక చిన్న పని చేసి పెట్టాలి నాకు. ఇక కృష్ణానగర్ గడ్డల మీద ఎవడో బయటబాజు గాడు రోజు మా మనవరాలను ఏడిపిస్తాడటన్నా. జర వాని సంగతి నువ్వే చూసుకోవాలి. పుణ్యం ఉంటే దండం పెడతా. అరే నీ అమ్మ, నవీన్ అన్న గెలిచే ఓ రోజు గడుతలేదు. ఆగరాదే
సార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచెల్లే జూబ్లీహిల్స్ లో ఉన్న నువ్వు చెప్పే చెత్తనంతా సాగు చెబుతాడు. చేతడి పిల్ల మా నవీన్ అన్న అంటే పేదలకు అండగుండే మనిషి, కష్టకాలంలో కన్నీళ్లు దూడ్చే కరుణామయుడు. ఎరికేనా? అసలు జూబ్లీహిల్స్లా ఆయన పర్పస్ తోటే ఇన్ని ఓట్లు పడ్డాయి. అసొంటి మనిషి పెద్ద మనిషి ఆయన. అది సరే గాని నువ్వు నిన్న మొన్న ఆ కారు పాటలతో తిరిగినావు కాదే తాత, ఇవాళనేమో కాంగ్రెస్ కండువా మెడలేసుకొని నవీన్ అన్నను బాగా ఎత్తుకుంటున్నావు, ఏం సంగతి? చల్, ఎవడా నీకు చెప్పింది? నువ్వు ఎవరిని చూసి నేను అనుకుంటున్నావు ఏందో. నేను ఓట్ల ప్రచారం మొదలు పెట్టినప్పటి సంది మొదలుకొని ఇక ఓట్లు వేస్తాం అనే దాకా నేను మా నవీన్ అన్నతోటే ఉన్న ఈ కండువా కప్పుకొని నేను జూబ్లీహిల్స్ కాలనీలు అన్ని తిరిగిన. ఎరికేనా? ఏమో గట్ట మాట్లాడుతుంది ఏంద్రా గండు బిల్లి మొక్కంది. అవునవును, నియోజకవర్గంలో మందందరూ గెలిచిన మనసుకే ఓటేసినామని చెప్పుకుంటున్నారు కానీ దాంట్లో నువ్వు ఒక్కనివి, అంతే కదా? పచ్చకారులకు లోకం అంతా పచ్చగానే కానత్తది కంత్రి మొఖం దానా. నువ్వు కూడా గసోడి దానివే. నేను నీ లెక్క మొగన్ సొమ్ము దీని మందిపాట వాయటోని కాదు. నేను మొదటి సంది నవీన్ అన్న వెనకమారనే ఉన్నా, ఇప్పుడు కూడా నవీన్ అన్న వెనకమారనే ఉంటా, నవీన్ అన్న తోటే ఉంటా. జై నవీన్ అన్న, జై జై నవీన్ అన్న. సరే గాని ఇవాళ ఇట్లనే ఎగురుకుంటా పొద్దులే తింటావా? మరి వార్త ఏం తీసుకురావా, అది చెప్పు. అరే ఇంతకంటే పెద్ద వార్త ఏమున్నది అయ్యాల? ఎన్ని సర్వేలు ఎన్ని తీర్ల మాకు అదుర్లు పెట్టినా, ఎంతమంది పెద్ద పెద్ద లీడర్లు ఎన్ని తీర్ల ముచ్చట్లు చెప్పినా జూబ్లీహిల్స్ జనం అంతా మా నవీన్ అన్న వెనకమారనే ఉన్నారు. ఇంతకంటే పెద్ద వార్త ఏముంటది? రేవు తక్కువదానా? రాసుకో, ఆ జోర్దార్గా చెప్పుకో, చదువుకో. మరికొంతమంది వేరే పార్టీ లీడర్లు మీ చెయ్యి పాటలు రిగ్గింగ్ చేసి గెలిచిండ్లు అని ప్రచారం చేస్తున్నారు కాదే? ఇక వంగలేనోడే వాగటం అన్నాడట వెనకటికేవాడు. ఇది కూడా గసొంటోళ్ళే మాట్లాడే మాటలు. ఇది మా గెలుపును చూసి ఓర్వలేనులు ఇట్లా బుట్టిస్తున్న పుకార్లు. ఎరికేనా? ఇది మా జూబ్లీహిల్స్ ప్రజల విజయం, మా నవీన్ అన్న విజయం. అసలు మాటలు మేము పట్టించుకోవాలి, మేము లెక్కేసేయం కారా. కానీ ఈ విజయం వెనకమర్రా ఎవరి కట్టం ఎక్కువ ఉన్నదంటవే మీ పార్టీలా? ఎవరిదేమున్నది? 100కు 100% మా నవీన్ అన్న మంచితనంతో ఈ ఓట్లు పడ్డే ఆయన గెలిచిండు. ఎరికేనా? అట్లనే ఇంకా రాబోయే రోజులలో కూడా జూబ్లీహిల్స్ జనాలు ఎంత నమ్మకంతో మా నవీన్ అన్నకు ఓట్లేసిల్లో అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా నవీన్ అన్న పనిచేసేది ఉంటే ఇంకా రాబోయే రోజులలో కూడా జూబ్లీహిల్స్ జనాలు ఆయన గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. అట్లనే మా రేవంత్ సారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అయితేనేమి, అట్లనే అమలు పరుస్తున్నటువంటి పథకాలు అయితేనేమి, అవన్నీ చూసి జూబ్లీహిల్స్ జనాలంతా మా చెయ్యి పార్టీ వెనక మర్ర వస్తాండు. సరే గాని మరి ఇదే రువ్వడి మీద స్థానిక ఎలక్షన్లు పెట్టే ఆలోచనలో సర్కారు ఉన్నదని అంటున్నారు, నిజమేనానే తాత? ఏమో చెప్పలేము, పెడితే పెట్టచ్చు. కానీ నాకు ఏనో తేడా కొడుతుంది పిల్ల. మా చెయ్యి పార్టీ సర్కారు ఈ స్థానిక ఎలక్షన్లు పెట్టే ఉంటే సర్పంచ్ ఓట్లలో మరి ఇదే రువ్వడితోటి ముందరికి పోతుందా పోదా అని డఫ్ట్ కొడుతుంది. ఎందుకంటే పల్లె జనాలు వేరు, పట్నం జనాలు వేరు. పట్నం జనాలు ఆలోచించినట్టు పల్లె జనాలు ఆలోచించరు. మొత్తం మాస్ మహారాజులు ఉంటారు మరి ఇక్కడ. అగో ఈ పట్నం జనాలు ఏమనుకొని ఇప్పుడు మీకు ఓట్లేసింది అంటున్నావే, అది చెప్పు. ఇప్పుడు మా చెయ్యి పార్టీ సర్కారు రాష్ట్రంలో ఎవ్వరు కాదన్నా వద్దన్నా ఖచ్చితంగా 3 ఏళ్ళు అధికారంలో ఉంటది. అట్లా కాదని కారు పార్టీకి ఓటేసేది ఉంటే వచ్చేది ఏమైనా ఉన్నదా చెప్పు? ఇప్పుడు ఈ మాగంటి సునీతక్క గెలిచేది ఉంటే కారు పార్టీ అధికారంలోకి వచ్చేది ఏమైనా ఉన్నదా? అదే మా చెయ్యి పార్టీకి ఓటేసి నవీన్ అన్నను గెలిపించుకున్నాం అనుకో, ఏమన్నా మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి చెయ్యి పార్టీ సర్కారు దయదలిసి రేవంత్ సారు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడేమోనన్న ఆశ, అదే ఆశతోటి ఓట్లేసి మా నవీన్ అన్నను గెలిపించుకున్నాం. అవును, నువ్వన్నట్లు కూడా ఆలోచించి ఉంటారు జనాలు. సరే గాని ఊళ్ళలో జనాలు ఏమంటున్నారే మరి? ఏమనుడు ఏమి లేదు. మా రేవంత్ సారు సర్కారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు పరిచేది ఉంటే, మా చెయ్యి పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేది ఉంటే 2034 కాదు 2050 దాకా మా చెయ్యి పార్టీ సర్కారే అధికారంలో ఉంటది. మా ముఖ్యమంత్రిగా రేవంత్ సారే ఉంటాడు. అందుకే జూబ్లీహిల్స్ లా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించటాలకు షేర్ది పార్టీ లీడర్లంతా మస్తు ఖుషీలున్నారు. ఇక ఇదే ఊపులా స్థానిక ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా గెలుస్తామని అనుకుంటున్నారు. కాకుంటే ఈ ఉప ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా ఫరక్ ఉంటది కాబట్టి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి మరి. పబ్లిక్ మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రోల్లా. చెల్లె ఉన్నవానే ఓవ్వా?
అక్క ఏందక్క పేపర్లు పట్టుకుని మంచి హుషారుగా వస్తున్నావు? అరే తమ్మి, పైసలు సంపాదించే మంచి ఛాన్స్ ఒకటి వచ్చిందిరా, కానీ ఒక షరతు. చెరుతగిరితే అట్టెంక ముచ్చట కానీ ముందుగా ఆ ఛాన్స్ ఏందో చెప్పు. మనకి ఇష్టమైన వాళ్ళకు, మనకు ఆదర్శంగా అనిపించిన వాళ్ళకు ఉత్తరాలు రాస్తే బహుమతులు ఇస్తారంటారా ఉత్తరాల శాఖలు. మంచి ఛాన్సే కానీ ఇప్పుడు అందరూ వాట్సాప్లో మెయిలే కదక్క, ఉత్తరాలు రాసి ఎవరికి పంపిస్తావు చెప్పు? నేను మన మీనా చక్కకు రాస్తా, నువ్వు నాకు రాయి. బహుమతికి వెళ్తేనైతే సరిసగం. సరిసగమేమో కానీ ఇంతకు అసలు మనం గెలుస్తామంటావా అక్క? అసలే పెన్ను పట్టక చాలా వద్దులైంది. తమ్ముడు శుభమా అని పైసలు వచ్చే పని ముంగటేసుకుంటే అపశకనం పలుకుతావేంద్రా? ఇగో ఈ పెన్ను పట్టుకో, నువ్వు ఆ మూలకు పోయి రాయిపో, నేను ఈ మూలకు పోయి రాస్తా. సరే అంతేగా అంతేగా. హోవ్వా పక్క పక్క కూర్చొని ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటాను రా. రాయండి రాయండి, ఏం రాస్తారో నేను కూడా చూస్తా. దైవ సమానురాలైన మీనాక్షి అక్కకు శనార్థులు చెప్పుకుంటా, నీ చెల్లె శకుంతల రాయునది ఏమనగా, అక్క నేనిక్కడ క్షేమం, నువ్వు అక్కడ క్షేమం అని తల్తన్నా. దైవ సమానురాలైన మీనా చక్కక, ఎన్నడన్నా నన్ను కనీసం మనిషి లెక్కనన్నా చూసినవానే? బహుమతి అనేటాళ్లకు అక్క మీద లేనిపోని ప్రేమలు వస్తున్నావు. ఆహా, అబ్బా ఇది విన్నదా అక్క? బహుమానం వస్తే నీకు కూడా సగం పాలు ఇస్తాం కానీ నువ్వు ఫీల్ కాకే తల్లి. సగం పాలు నువ్వు. మొదలు నువ్వు ఉత్తరం ముక్క అయితే తప్పులు లేకుండా రాయే చూద్దాం. చూడు ఇప్పుడు ఎట్లా రాస్తాను. అక్క నా మంచి అక్క, నా మీనా చక్క, పత్తేరబోయే నన్ను పిలిచి కొలువు పెట్టించినావు, కూలి పనికి పోయేటి నాతోని నీతోటి స్కిట్లు చేసే ఛాన్స్ ఇప్పించినావు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. గందుకే అక్క నువ్వు నాకు శానా శానా ఇదేమి టాలెంట్ దేవుడా నచ్చినావు. ఏంట్రా అది? సరికొత్త పైత్యము పైత్యము. గా సినిమా డైలాగులు కొట్టుకుంటా నన్ను పోగొడితే బహుమానం ఏడికెళ్ళిస్తారే? ఓ సిపిచ్చక్క, ఉత్తరాల శాఖలు చెప్పిండ్రు మీకు ఆదర్శమైన మనిషికి ఉత్తరం రాయిండ్రి, బహుమతి గెలుచుకోండి అని. నీకంటే నాకు ఎవరు ఎక్కువ అక్క, అందుకే నీకే రాస్తాను. దేవుడు మునగ చెట్టు ఎక్కించింది జాలిగా. ఇగో అక్క నేను రాసిన అయిన కొంచెం. నన్ను బాగా హైలైట్ చేసినవా లేదురా తమ్మి? అక్క నువ్వు నా గుండెకాయ అక్క, పానం పెట్టి రాసిన చూడు. ఇగో ఇను కత్తి తురుము కేకలంతే. నేనిన్నుడు కాదురా, సేయ్ ఇటీను. నా తమ్ముడు ప్రేమకు నీకు రాత్రంతా నిద్ర పట్టకపోవాలి, నువ్వు చదువురా వారి. ప్రియాతి ప్రియమైన శకుంతలక్కకి అరదండాలు పెడుతూ రాసేది ఏం లేకపోయినా రాస్తున్నది ఏమనగా. ఏందిరా అది అట్లా నవ్వుతున్నది? ఆ ప్రియాతి ప్రియమైన అరదండాలకు అరెస్టే నారా? అంటే అంతకంటే ప్రియమైనట్టక్క. దండాలు అందరూ పెడతారు, నువ్వు స్పెషల్ కాబట్టి అరదండాలు, నువ్వు స్పెషల్ కాబట్టి అరదండాలు. హోసై వానికి మొదటి బహుమతి, నీకు రెండో బహుమతి పక్క పో. అవునా అక్క? శబ్బాస్రా తమ్ముడు, రెండు బహుమతులు మనకే వస్తాయి, పైసలు పంచుకునే పనే లేదు ఇక. ఏహే ఆపుండ్రి, ఆడు గాలి తీసే మాటలు రాసి గాలి ముచ్చట్లు చెప్తా అంటే గాలి కొట్టినట్టు ఉబ్బుతావేందే గాలిదానా? అవునారా వారు అని చెప్పి నిజమేనా? అంటే అదక్క నీ మీద ప్రేమకు పదాలు కరువయ్యి కొత్త పదాలు వాడిన. ఓ అట్లనా? చూసినావే నా తమ్ముడు ఇక్కడ కుల్లే నీకు కుళ్ళు. తర్వాత రాసింది వింటే నువ్వు ఫిదా అవుతావు అక్క. అంత ఫీల్తో రాసినావురా? ఏది? ఇగో అక్క, నా ఆదర్శం బిర్యానీ, దాని రుచి అద్భుతం, దాని సువాసన అమోఘం, ఆ బిర్యానీ పెట్టించే నువ్వు బంగారం. బిర్యానీలు వచ్చేటి పీసులు అక్క నీ ప్రేమలు. నువ్వు 10 కాలాలు చాలా తక్కువ, 20 కాలాలు కాదక్క. నేను బతుకుండా నీ దినాలు చల్లగా ఉండాలి. అరే ఇడ ఇజ్జత్ తీస్తాన్నావు కదరా, నీకు బిర్యానీ పెట్టించింది నా భజన చేస్తావనరా, నువ్వు బిర్యానీ భజన చేస్తావేందిరా? పైసలు పెట్టి బిర్యానీ తినిపించిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకోసారి నీకు బిర్యానీ విప్పిస్తే చూడు. నా ప్రేమలో ఉన్న డెప్త్ నీకు అర్థం కాలేదక్క. తర్వాత రాసింది వింటే నీ మైండ్ బ్లాక్ అవుతుంది. చాలరా వారి, దాని ముంగట నా ఇజ్జత్ అంతా తీస్తాను. ఏ ఆపురే, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మీరు మీ వేషాలు కాకపోతేనో.
అరే నేను మంచిగానే రాసినా అదే అది నువ్వు చెప్పుడు కాదు ఆడు చెప్పాలి. ఓసారి చదువురా అదేం రాసిందో. దయ సమానులు రాసిన మీనా చక్కకు శరణాలు చెప్పుకుంటా నీ చెల్లి శకుంతల రాయినది. అమ్మనగా అక్క నేనిక్కడ శ్యామం నువ్వక్కడ శ్యామమని తలెత్తుతున్నా. అబ్బో చాలురా నాయనా, ఇక ఉన్న తెలుగు మర్చిపోయేటట్టే ఉన్నా. ఇప్పుడు చెప్పే ఇక గదేనా మంచిగా రాసుడంటే? ఉత్తరాలు రాసుడంటే ఉత్తమ ముచ్చట్లు చెప్పడం అనుకుంటున్నావా? ఇప్పుడు ఏం చేసుడే మరి? తూర్పు తిరిగి దండం పెట్టు. లేదు నేను మళ్ళా రాస్తా. వచ్చే నెల దాకా ఛాన్స్ ఉన్నది ఉత్తరం రాసేటందుకు. ఎట్లయినా ఉత్తరం రాస్తా, బహుమతి గెలుస్తా, నేనంటేందో నీకు చూపెడతా. నువ్వు రాసినట్టే గెలిచినట్టే, అది నేను చూసినట్టే పో. అన్నట్టు పబ్లిక్, అసలు మీకు ముచ్చట తెలుసా? ఈమెయిల్స్ ఫోన్ల రాకతోటి ఉత్తరాలు ఎవ్వరు రాత్తలేరని తపాలా శాఖ డాయి ఆకర్ అనే పేరిట పోటీలు పెట్టింది. మీకు ఇష్టమైన వాళ్ళకు, మీకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళకు ఏ భాషలనైనా ఎవ్వరికైనా రాయొచ్చినట్ట ఉత్తరం. మంచిగా రాసిన వాళ్ళకు సర్కిల్ స్థాయిలా మొదటి బహుమతి కింద 25,000, రెండో బహుమతి కింద 10,000, మూడో బహుమతి కింద 5,000 ఇస్తారట. అదే దేశం మొత్తం మీద మొదటి బహుమతికి ఎంపికైతే 50,000 ఇస్తారట, రెండో బహుమతికి 25,000, మూడో బహుమతికి 10,000 ఇస్తారట. మరి ఇక ఆలస్యం ఎందుకు, పెన్ను పేపర్ తీయండిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.